యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో పునరుద్ధానపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? దేవుని కృప వలన మనం అందరం కూడా క్షేమంగా ఉండగలిగాం. ఇది దేవుని కృప మాత్రమే. కనుక మనము అతిశయించుటకు ఏదీ లేదు. దేవుని కృపే. అన్ని విషయాల్లో దేవుని స్తుతించుచు దేవుడు చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞత చెల్లిస్తూ జీవిత అంతరంగంలో నుండి లోతైనటువంటి దేవుని ప్రేమ కలిగి ప్రభు కొరకు సాక్షులమై ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, ఏ విధంగా ప్రవర్తించాలో మనకు దేవుడు తప్ప మరెవ్వరూ మనకు తెలియచేయరు. కనుక దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించినట్లయితే దేవుని వాక్యం రాయబడిన ప్రకారము నీ దేవుడని యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వింటే ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును అని రాయబడిన ప్రకారము దేవుని మాట ఎంతో శ్రద్ధగా, జాగ్రత్తగా, అణుకువగా, మెళకువ కలిగి వింటే అది మన కుటుంబాలకు ఎంతో దీవెన. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. మనం కూడా నమ్మదగిన వాడుగా దేవునికి ఉండాలి. చూడండి, దేవుని వాక్యంలో నుంచి సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతృత పడవద్దు, శిక్ష నొందక పోడు. దేవునికి స్తోత్రం. చదవని లేఖన భాగంలో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతృత పడువాడు శిక్ష నొందకపోడు అని వ్రాయబడి ఉంది. కనుక ఈ లోకంలో మనము ధనము సంపాదించడానికి పరుగులెత్తక మనం మొదట దేవునికి నమ్మకంగా ఉన్నామా లేదా అనే ఆలోచనతో మనం జీవించడం మనకెంతైనా క్షేమం. దేవునికి స్తోత్రం. వంచనతో ధనము సంపాదించడం కంటే యథార్థంగా, బాగా గుర్తుపెట్టుకోండి, వంచనతో అంటే ఇతరులను మోసం చేసి, అబద్ధాలాడి, లేనిపోయిన మాటలు చెప్పి, రకరకాలుగా కథలు బట్టి, వంచనతో, నయవంచనతో, మోసముతో ధనము సంపాదించుట కంటే యథార్థముగా, నమ్మకముగా జీవించువానికి దేవుడు దీవెనలు అలాగే ఆశీర్వాదాలు సమృద్ధిగా ఇస్తాడని జ్ఞాని అయిన సొలొమోను తన మాట ద్వారా తెలియచేస్తున్నాడు. కనుక మనం అందరము కూడా జ్ఞాని అయిన సొలొమోను చాలా గొప్ప జ్ఞాని. అటువంటి జ్ఞాని భూమి మీద అంతకు ముందు ఎప్పుడు పుట్టలేదు, తర్వాత కాలంలో ఎవరు పుట్టలేదు. అర్థమైందా? పుట్టబోడు. అంత గొప్ప జ్ఞాని. ఎన్నో విషయాలలో జ్ఞానం సంపాదించినవాడు. కనుక జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మనం అంతము వరకు దేవునికి నమ్మకంగా ఉండాలి. మనుషులకు నమ్మకంగా ఉండడం కాదు, దేవునికి నమ్మకంగా ఉండాలి. మనుషులు మారిపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు మారడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, మారని మార్పు లేని గొప్పవాడు. కనుక దేవుని మాటలు మార్చబడవు, దేవుడు మార్చబడడు. మార్చబడని దేవుని, మారని దేవుని మనం కలిగి ఉన్నాము కనుక, మాట తప్పని దేవుని మనం కలిగి ఉన్నాము కనుక, మనము కూడా మాట తప్పని వారుగా, దేవుని సన్నిధిలో నిలిచిన వారుగా, నమ్మకమైన వారుగా ఉందుముగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. ఏ విషయాల్లో మనం నమ్మకంగా ఉండాలి, ఎప్పుడు మనం నమ్మకంగా ఉండాలి, ఎంతవరకు మనం నమ్మకంగా ఉండాలి, ఏ విధంగా నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడో కొన్ని విషయాలు దేవుని వాక్యం నుంచి సమయాన్ని బట్టి చూద్దాం. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం దినవృత్తాంతాల 2వ గ్రంథం
31వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఆ, 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 ఉమ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఎవరి గురించి వ్రాయబడుతుంది? రాజైన హిజ్కియా. హిజ్కియా అంట యూదా దేశమనంతటి ఇలాగు జరిగిస్తూ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచూ వచ్చెను అని రాయబడింది. చూడండి, మన జీవితంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి వరకు దేవుడు 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 అంటున్నాం. నోటితో అంటే సరిపోదు, అది క్రియలలో చూపించాలని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఏమని చెప్తున్నాడు అనంటే, ఇదిగో హిజ్కియా ఎలాగున్నాడు, మీరు కూడా అలాగుండండి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హిజ్కియా రాజు ఎలా ఉన్నాడని చెప్తుంది దేవుని వాక్యం. యూదా దేశం అంతటా ఇలాగూ జరిగిస్తూ వస్తున్నాడు. తన దేవుడైన యెహోవా దృష్టికి, ఈ హిజ్కియా రాజు తనని ఎవరిని ఆరాధిస్తున్నాడో, ఎవరిని సేవిస్తున్నాడో, ఎవరిని పూజిస్తున్నాడో, ఎవరిని వెంబడిస్తున్నాడో, ఎవరిని తన దేవుడని సేవిస్తూ ఉన్నాడో ఆ దేవుని దృష్టికి ఎలా ఉన్నాడంట? అనుకూలముగాను. మొదట అనుకూలంగా ఉన్నాడు, దేవునికి అందుబాటులో అనుకూలంగా ఉన్నాడు. రెండవది యథార్థంగా ఉన్నాడు. మాటలో, ప్రవర్తనలో, చూపులో, నడకలో, తన ప్రతి చర్యలో దేవునికి యథార్థంగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కొన్ని విషయాలు యథార్థంగా ఉంటావు, మరి కొన్ని విషయాలు యథార్థంగా ఉండవు. అదేంటంటే అది అంతేలే అంటావు. కనుక ఉంటే నువ్వు అంతం వరకు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండు, లేకపోతే మానే, భక్తి చేయడమే మానేసాయి. అంధత్వమైన భక్తి, మూఢ భక్తి, కొన్ని విషయాల్లో నీకు ఇష్టం వచ్చినట్లు, కొన్ని విషయాల్లో దేవునికి ఇష్టం వచ్చినట్లు చేసేది భక్తి కాదు. నీవు అన్ని విషయాల్లో దేవునికి నమ్మకంగా ఉండాలి, అది దేవునికి ఇష్టమైంది. ఆ భక్తి దేవుడు మెచ్చుతాడు, దేవుడు నీ ఎడల కార్యాలు చేస్తాడు. కనుక దేవుని వాక్యంలో హిజ్కియా మొదటిగా దేవునికి అనుకూలంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. మూడవది దేవునికి నమ్మకంగా ఉండి పని చేస్తున్నాడు, దేవుని పని చేస్తున్నాడు. అక్కడ రాయబడిన మాట అదే. దేవుని పనిలో, దేవుని మందిరములో, దేవుని దృష్టి ఎదుట నమ్మకమైన పనివాడుగా ఉన్నాడు. ఈ రోజున మనం పని చేస్తున్నాం, ఎవరింట్లో వాళ్ళు పని చేస్తారు, బయట కూడా మనం పని చేస్తాం. నువ్వు ఎక్కడ పని చేస్తున్నా, ఏ చోట పని చేస్తున్నా నమ్మకంగా పని చేస్తున్నావా? యథార్థంగా పని చేస్తున్నావా? నీ దేవుడు నిన్ను చూసి మెచ్చదగినట్లుగా, నిన్ను ఆశీర్వదించదగినట్లుగా నీ యొక్క నమ్మకమైన పనితత్వం ఉందా? కనుక దేవుని వాక్యంలో వ్రాయబడిన ప్రకారము నీవు దేవునికి నమ్మకంగా ఉండాలి. నీవు దేవునికి ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నిన్ను నమ్మిన బంటులాగా దేవుడు చూస్తున్నాడు. నువ్వు నమ్మక ద్రోహం ఎప్పుడూ చేయకూడదు. చాలామంది మనుషులు చూడండి, వాళ్ళ పరిస్థితులు చూడండి, నమ్మిన బంటులాగా ఉంటారు, కానీ చాలా స్మూత్గా పేక కోసేస్తారు. అంటే అంత తెలివిగా, చాకచక్యంగా మనుషులు మోసం చేస్తారు. కనుక నువ్వు దేవుని దగ్గర, మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గర ముందు నమ్మకంగా ఉండి నేర్చుకో. దేవుని ఎదుట యథార్థంగా ఉండి నేర్చుకో. ఎందుకంటే ఒక వ్యక్తిని ఆశీర్వదించేది, దీవించేది, వర్ధలు చేసేది, కాపాడేది, సంరక్షించేది, పోషించేది అన్నీ దేవుడే. దేవుడు లేకపోతే మనిషి మనుగడ భూమి మీద లేనే లేదు. ఉందా? లేదు. దేవుడు ఆజ్ఞాపించితేనే ఈరోజు ఎండొచ్చింది కదా. ఎండొచ్చింది కనుక మనం ఈరోజు దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మంచి వాతావరణం దేవుడు ఇచ్చాడు. అదే జోరున వర్షం పడుతుంది అనుకోండి, నాన్ స్టాప్గా, మీరు వస్తారా దేవుని సన్నిధికి? ఎక్కడ తడిసిపోయి మొక్క మొలుస్తారేమోనని భయపడి ఇంట్లోనే ఉండి ఆలకిస్తూ ఉంటారు. కానీ దేవుడు పరిస్థితులు అనుకూలపరిచాడు. ఏదైనా దేవుడే చేయాలి, మనుషుల చేతులు ఏమీ లేదు. మనిషికి ఆరోగ్యమైన, జీవమైన, సంతోషమైన ఏదైనా దేవుడే.
మన మనుగడ, మానవ మనుగడే దేవుని చేతిలో ఉంది. కనుక మనము దేవునికి నమ్మకంగా ఉండడానికి మనం ఆశపడాలి. నేను వాళ్ళని నమ్మించాలి, వీళ్ళని నమ్మించాలి, వాళ్ళకి నమ్మకంగా కాదు. ఫస్ట్ నువ్వు దేవునికి నమ్మకంగా ఉండు. దేవునికి నమ్మకంగా ఉండు. నమ్మకంగా దేవుణ్ణి ఆరాధించు. నమ్మకమైన వానికి దీవెనలు ఎలా కలుగుతాయంట? ఎలా కలుగుతాయి? మెండుగా కలుగుతాయి, సమృద్ధిగా కలుగుతాయి. అవే వస్తాయి. ఆశీర్వాదాలు, దీవెనలు నువ్వు వెతుక్కుంటాం కాదు. చాలామంది డబ్బును వెతుక్కుంటూ వెళ్తారు, చాలామంది ఆశీర్వాదాలు వెతుక్కుంటూ వెళ్తారు, చాలామంది దీవెనలు వెతుక్కుంటూ వెళ్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే దీవెన వస్తుంది, వీళ్ళ దగ్గరికి వెళ్తే ఆశీర్వాదం వస్తుంది. వాళ్ళని వెంబడిస్తే వాళ్ళు కాదంట, వాళ్ళంటే అక్కడంట అట్టంటూ ఇటు అనే పరిగెడుతూ ఉంటారు. నువ్వు ఎటు పరిగెత్త అవసరంలా. నువ్వు ఉన్న చోట దేవునికి నమ్మకంగా ఉండి చాలు. దీవెనలు నిన్ను వెంబడిస్తాయి, ఆశీర్వాదాలు నిన్ను వెంబడిస్తాయి. దేవుని సన్నిధి నీతో ఉంటుంది, దేవుని ఐశ్వర్యం, ఘనత నీతో ఉంటుంది. దేవుడే నీతో ఉంటే ఇంక నువ్వు ఎక్కడికి పరిగెత్తాలి చెప్పండి? దేవుడే నీతో ఉండాలంటే నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడిని అన్ని విషయాల్లో ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం చూస్తున్నటువంటి ఈ గ్రంథంలో హిజ్కియా రాజు, ఇతను రాజు అయ్యుండి కూడా తన దేవుని పని అంతట్లో నమ్మకంగా ఉన్నాడు. తర్వాత యథార్థంగా ఉన్నాడు. మూడవది, దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాడు, ప్రతికూలంగా లేడు, దేవునికి విరోధంగా లేడు. చాలామంది దేవుడు అంటుంటారు, కానీ దేవుడికి విరోధంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దేవునికి విరోధంగా నువ్వు ఏ ఒక్క కార్యక్రమం చేసినా శిక్ష తప్పదు. దేవుని పని చేసేటప్పుడు, దేవుని ఆరాధించేటప్పుడు, దేవుని ప్రార్థించేటప్పుడు, దేవుని ఎడల భక్తి కలిగి ఉన్నప్పుడు నువ్వు అన్ని విషయాల్లో కూడా భక్తిగా ఉండాలి. అది దేవుడు మెచ్చదగినది. కనుక దేవుని దృష్టికి మనం ఎలా ఉండాలంట? నమ్మకముగా ఉండాలి. చూడండి, మరొక విషయాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడను నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని మీ యొద్దకు పంపుచున్నాను. దేవునికి స్తోత్రం. చదవని లేఖన భాగంలో దైవజనుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో 4వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసాము. ఏమంటున్నాడు అక్కడ? ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడు అంటున్నాడు. ఎవరికి ప్రియుడట? దైవజనుడు అంటున్నాడు, నాకు ప్రియమైన వాడు అంటున్నాడు. ఎవరిని చూసి అంటున్నాడు? కుమారుడైన తిమోతి. అంటే తన సొంత కుమారుడా? తిమోతి పౌలు గారికి కొడుక? అసలు పౌలు గారికి పెళ్ళయిందో లేదో బైబిల్లో రాయబడలేదు, తెలియదు మనకి. కొంతమంది అయింది అంటున్నారు, కొంతమంది కాలేదంటున్నారు. ఏదేమైనా దేవునికి స్తోత్రం. కానీ పౌలు గారు ఆత్మీయ కుమారుడు. అంటే దేవుని సేవలో, దేవుని మాటల ద్వారా, దేవుని వాక్యాన్ని ప్రకటించడం ద్వారా, దేవుని వాక్యాన్ని తెలియచేయడం ద్వారా దేవుని పని నిమిత్తం పట్టబడిన వాడు తిమోతి. ఈ తిమోతితో పౌలు గారు అంటున్నాడు, ఇదిగో ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడకు తిమోతిని మీ వద్దకు పంపి ఉన్నాను అంటున్నాడు. పౌలు గారు దైవజనుని గురించి, తోటి సేవకుని గురించి, ఇప్పుడు తిమోతి ఎవరు? దైవజనుడే కాదా? దైవజనుడే. ఎందుకంటే తిమోతి సంఘాన్ని నడిపిస్తున్నాడు కదా. సంఘాన్ని నడిపించే వారిని ఏమంటారు? దైవజనుడు అంటారు, సంఘ కాపరి అంటారు, పాస్టర్ అంటారు కదా. కనుక తిమోతి సంఘాన్ని నడిపిస్తున్నాడు. అందుకని పౌలు గారు అంటున్నాడు, నమ్మకమైన కుమారుడు, నమ్మకమైన పనివాడు మీ వద్దకు నేను పంపుచున్నాను అంటున్నాడు. అంటే పౌలు గారు తను ఎంతగా తిమోతిని నమ్మాడో మనకు అర్థమవుతుంది కదా. తిమోతిని నమ్మి తిమోతిని పంపుతున్నాడు అన్ని చోట్లకి. తిమోతి చక్కగా దైవజనుడు చెప్పిన పని తూచా తప్పకుండా జరిగించుకుని వస్తున్నాడు. ఈ రోజున అనేక మంది సంఘంలో విశ్వాసులు సేవకుడు చెప్పినట్టుగా నడుస్తున్నారా? వారి సొంత ఇష్టాన్ని నడుస్తున్నారో మనకు తెలుసు.
కదా. కానీ పౌలు గారు తిమోతికి ప్రతి పని అప్పగించాడు, ప్రతి పని నమ్మకంగా చేశాడు. దైవజనుడు ఏదైనా మనకు ఒక పని అప్పగిస్తే దాన్ని సగంలో వదిలిపెట్టి వెళ్ళిపోతుంటాం, సగం చేసి వెళ్ళిపోతుంటాం. కొన్నిసార్లు ఏదో ఆటంకం చెప్తాం, కొన్నిసార్లు ఇష్టం లేనట్టుగా చేస్తాం. దాన్ని పరిపూర్ణమైన మనసుతో ఇష్టపూర్వకంగా ఆ పని ముగించుకొని వెళ్ళాం. ఎవరికైనా పిలిచి అమ్మ కొంచెం మందిరం ఊడు అని చెప్పామనుకోండి, మందిరం ఊడు చాపలేయమ్మని చెప్పామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన, సగంలో అక్కడ ఒక చీపిరి, అక్కడ పాస్టర్ గారు చూస్తేనేమో శుభ్రంగా ఊడుస్తారు, పాస్టర్ గారు చూడకపోతేనేమో అక్కడ ఒక చీపిరి వేసేసి ఊడ్చి వెళ్ళిపోతారు కదా. చేసాం పాస్టర్ గారు అని చెప్తారు, కానీ తర్వాత చూస్తే అక్కడక్కడ దుమ్ము మట్టి ఉంటుంది. అలా కాదు, దేవుని పని ఎలా చేయాలి? మనం మనస్సు పెట్టి ఇష్టపూర్వకంగా నమ్మకంగా చేయాలి. దైవజనులు ఏ పని అప్పగించారో ఆ పని పూర్తి చేసి వెళ్ళాలి. అది మనకు ఆశీర్వాదం. కనుక దేవుని వాక్యంలో తిమోతితో అంటున్నాడు, ఇదిగో నా ప్రియుడు, నాకు ప్రియుడు అంటున్నాడు, ప్రభువునందు నాకు ప్రియుడు అంటున్నాడు. నాకు ప్రియమైన వాడు ఎలా ప్రియమైన వాడుగా మార్చబడ్డాడంటే, ప్రభువు ద్వారా నాకు ప్రియమైన వాడుగా మొదట ప్రభువుకి ప్రియమైన వాడు, తర్వాత నాకు ప్రియమైన వాడు, దేవునికి నమ్మకమైన వాడు, ప్రభువునకు ప్రియమైన వాడు, నాకు నమ్మకమైన వాడు. ఇప్పుడు నాకు దేవునికి నమ్మకమైన వ్యక్తిని ఎక్కడ పంపుతున్నాను అన్నాడు? నేను మీ యొద్దకు పంపుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము సంఘములో దైవజనునికి నమ్మకంగా ఉండేవారుగా ఉండాలి, దేవునికి నమ్మకమైన వారుగా ఉండాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో అంత దీవెనలు వస్తాయి, ఎంత అపనమ్మకంగా ఉంటావో అంత నష్టం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా మన జీవితంలో తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండాలి, బంధువులకు నమ్మకంగా ఉండాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి, భార్య భర్తలు నమ్మకంగా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులకు, తల్లిదండ్రులు పిల్లలకి, ఒకరికి ఒకరు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఎక్కడ కూడా నమ్మక ద్రోహం చేసేవారుగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. కనుక దేవుని సంఘములో, ఇప్పుడు సంఘము అనేది ఒక కుటుంబం, సంఘం అనేది ఒక కుటుంబం. ఈ సంఘంలో కుటుంబంలో ఎవరున్నారు? ఆత్మీయ తల్లి, ఆత్మీయ తండ్రి. కనుక ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి అంటే దేవుని సేవకుడు, దేవుని సేవకురాలు. ఇప్పుడు విశ్వాసులైన వారందరూ ఈ యొక్క ఆత్మీయ తల్లికి, ఆత్మీయ తండ్రికి ఎవరు? పిల్లలు కదా. సంఘం అనేది ఒక కుటుంబముగా మా దేవుని వాక్యం రాయబడింది. కనుక నమ్మకమైన తల్లిదండ్రులుగా మేము మీ ఎదుట ఉండాలి, మీరు మా ఎదుట నమ్మకమైన పిల్లలుగా ఉండాలి. మనం అందరము కలిసి ఎవరికి నమ్మకంగా ఉండాలి? దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి కదా. అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే చూడండి, దేవుని వాక్యంలో సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు. చాలు. ఇక్కడ ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరు ఎందుకు భయపడలేదని ఎవరిని దేవుడు గద్దిస్తున్నాడంటే, తన సొంత మోషే సొంత అక్క, మోషే సొంత అన్న. ఎవరు వాళ్ళ పేర్లేంటి? మిర్యాము, అహరోను. ఈ అహరోను, మిర్యాము ఇద్దరు కూడా దైవజనుడైన మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. చాలామంది ఇళ్లల్లో ఏం జరుగుతుందో తెలుసునా? తమ్ముడు సేవకుడు అనుకో, అక్క అన్నలు ఉన్నారనుకో, వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. అర్థమవుతుందా? కనుక మనము ఎప్పుడూ కూడా మనుషులను బట్టి గౌరవించడం కాదు, దేవుని బట్టి గౌరవించాలి. మనుషులను బట్టి కాదు, దేవుని బట్టి మనము వారిని ప్రేమించాలి, అంతే. ఇంకా దానికి మరొక కారణం ఏమీ లేదు. ఇప్పుడు దైవజనుడు మోషే. ఈ మోషే ఎవరు? వాళ్ళిద్దరికీ కూడా చిన్నవాడు, తమ్ముడిని ప్రేమించకుండా తమ్ముడికి విరోధంగా
మాట్లాడుతూ వస్తున్నారు. అందుకని దేవుడు కోపగించి వెంటనే వారి ఇరువురిని కూడా మందిరంలోనికి, పాళెంలోనికి రమ్మని చెప్పాడు. గుడారంలోనికి రమ్మని, ప్రత్యక్ష గుడారంలో రమ్మని చెప్పాడు. అక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, దైవజనుడైన నా సేవకుడైన మోసేకు విరోధంగా మాట్లాడుటకు మీరు ఎందుకు భయపడలేదు అని అడుగుతున్నాడు. దానికంటే ముందు అంటున్నాడు, నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడాను. ఎవరితో మాట్లాడాను? మోసేతో మాట్లాడాను. యెహోవా స్వరూపమును నిదానించి చూసిన వాడతడు కదా. మోసే ఎవరు? దేవుని స్వరూపమును నిదానించి చూసిన వాడు. దేవుని చూసిన నరుడు బ్రతకగలడా? బ్రతకలేడు. ఏ నరుడు దేవుని చూసి బ్రతకలేడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కానీ మోసే దేవుని స్వరూపమును నిదానించి చూశాడు కదా. కనుక దేవుడే మోసే పక్షంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు మీరు భయపడలేదు, ఎందుకు మీరు అలా మాట్లాడారు అని గద్దిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడ అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాయి, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చూడండి, నమ్మకమైన వారితో దేవుడు నమ్మకంగా ఉంటాడు. నువ్వు అపనమ్మకస్తురాలవైతే దేవుడు నీతో నమ్మకంగా ఉండాల్సిన పని లేదు కదా. మనం ఎవరైనా మన ఎడలతో మనతో మంచిగా ఉన్నారనుకోండి, మనం కూడా వారితో ఎలా ఉంటాం? మంచిగా ఉంటాం. మనకు విరోధంగా చేస్తున్నారనుకో, ప్రవర్తిస్తున్నారనుకో, మనం కూడా వాళ్ళతో ఎలా ఉంటాం? విరోధంగానే ఉంటాం కదా. కాబట్టి మోసే దేవునికి ఎంతో నమ్మకమైన వాడు. దేవునికి మోసే ఎంతో నమ్మకమైన వాడు. దేవుని ఇల్లు అంటే దేవుని మందిరం, దేవుని పరిచర్య, దేవుని సేవ. దేవుని సేవలో, దేవుని పనిలో, దేవుని ఇల్లంతటిలో, దేవుని పరిచర్య అంతటిలో, ప్రత్యక్ష గుడారం అంతటిలో మోసే ఎలా ఉన్నాడంట? నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా ఉన్నాడు. ఎంత నమ్మకంగా ఉన్నాడో దేవుడు మోసే ఎడల అంతే రోషంగా కూడా ఉన్నాడు. అంటే దేవుడు ఎవరి ఎడల రోషంగా ఉంటాడు? దేవునికి ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారి ఎడల దేవుడు రోషంగా ఉంటాడు. గుర్తుపెట్టుకోవాలి. కనుక మనం ఎప్పుడు కూడా దేవునికి భయపడేవారుగా ఉండాలి. దేవుని పనిలో జాగు చేసేవారుగా ఉండకూడదు. దేవుని పని పక్కన పెట్టేవారుగా ఉండకూడదు. దేవుని కొరకు బ్రతికేటట్లుగా ఉండాలి. దేవుని చిత్తం నెరవేర్చేవారుగా ఉండాలి. ఈ రోజున దేవుని సన్నిధిలో చాలామంది లేరు. ఎందుకని? ఎక్కడెక్కడో ఉన్నారు. లోకస్తులతో, మనుషులతో, బంధువులతో, స్నేహితులతో, పనుల మీద వాళ్ళకి అవే ముఖ్యం. అర్థమైందా? ఈరోజు ఆదివారం పునరుద్ధాన దినం, దేవునితో ఉండాలి, ఇది నా భాగ్యం, నాకు ఆశీర్వాదం అని స్పర్శ జ్ఞానం లేని వారు చాలామంది ఉంటారు. వాళ్ళకి పనులే ముఖ్యం, వ్యాపారమే ముఖ్యం, బిజినెస్సే ముఖ్యం, బయట తిరగడమే ముఖ్యం, బజారు చుట్టూ ఉండడమే ముఖ్యం, బంధువులతో ఉండడమే ముఖ్యం. కనుక మనం ఎప్పుడు కూడా దేవునితో ఉండడం మనకెంతో ఆశీర్వాదం. చూడండి, ఎవరైనా పెళ్ళైనటువంటి భార్య ఎవరితో ఉండాలని ఇష్టపడుతుంది? తన భర్తతో ఉండాలని ఇష్టపడుతుంది. అలాగే పెళ్లి కుమారుడు కూడా ఎవరితో ఉండాలని ఇష్టపడతాడు? మనము ఒక దినాన మన దేవుని, మన రాజుని మనం వివాహం చేసుకోబోతున్నాం. నవవధువుగా ఆయన రాబోతున్నాడు, వరుడుగా రాబోతున్నాడు. మనం ఈ లోకములో, ఈ భూమి మీద ప్రభు కొరకు వధువు సంఘముగా సిద్ధపడుతున్నామని దేవుని వాక్యం అంటుంది. కనుక మనం ఎప్పుడూ కూడా ఎక్కడ ఉండాలి? ఎవరితో ఉండడానికి ఇష్టపడాలి? ప్రభువుతో ఉండడానికి ఇష్టపడాలి. దేవుని వాక్యం ఏం రాయబడింది? ప్రసంగి గ్రంథంలో, పరమగీతాల్లో అంటాడు, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము. కనీసం ఆదివారం కూడా నీ ముఖం దేవుని కనబడకుండా, కనీసం పునరుద్ధాన దినాన్ని కూడా నీ స్వరం దేవునికి వినబడకుండా నువ్వు దాచుకుంటే నష్టం ఎవరికి? కొంగ చెరువు మీద అలిగిందంట. కొంగ దేని మీద అలిగింది చెప్పండి? చెరువు మీద అలిగిందంట. ఇప్పుడు చెరువుకు నష్టమా, కొంగకు నష్టమా? అంతే. నువ్వు దేవుని మందిరాన్ని మానుకుంటే నీకు నష్టమా, దేవునికా? మనకే నష్టం. ఇదేనో దేవుని సన్నిధి, దేవుని వాక్యం, దేవుని మాట, ఆరాధన, ప్రార్థన ఒక 2 గంటలు, మహా అయితే 2:30 గంట, 3 గంటలు, అంతేగా కొన్ని చోట్ల. ఈ 2 గంటలు కూడా దేవునితో నువ్వు గడపలేకపోతున్నావు అంటే ఎంత? నిన్ను ఆశీర్వదించిన దేవునికి నువ్వేం చెల్లిస్తున్నావు? కనీసం కృతజ్ఞత చెల్లించలేవా? పని చేసుకోవడానికి ఎన్ని రోజులు లేవు మనకి? ఎన్ని రోజులనే పని చేసుకోవడానికి? 6 రోజులు మనం కష్టపడి పని చేసుకోవడం దేవుడు ఇచ్చాడు కదా.
ఆయనే సెలవిచ్చాడు, మీరు 6 రోజులు కష్టపడి పని చేసుకోండి, 7వ దినం పరిశుద్ధంగా కూడుకోండి, నన్ను ఆరాధించండి ప్రభు చెప్పారు. కనుక ఈరోజు కూడా మనం దొంగతనం చేస్తే ఎట్లాగా? ప్రభువు దినాన్ని దొంగిలిస్తే మనం దొంగలం అయిపోతాం. కనుక ప్రభువు దినమును ఎప్పుడు కూడా మనం దొంగిలించకూడదు. ఇది పరిశుద్ధ దినం, ప్రభు దినం, ఆరాధన దినం, స్తుతించే దినం, ప్రభు పునరుద్ధానుడే తిరిగి లేచిన దినం. కనుక ఈ దినమున ప్రజలందరికీ సెలవు. మనం ఏం చేయాలి? అందరికి సెలవు అయితే కొంతమంది వెరైటీగా ఉంటారు. అందరికీ సెలవు అయితే వాళ్ళకి బిజీ, అందరికీ బిజీ అయితే వాళ్ళకి సెలవు. అందరూ పడుకునే టయానికి వాళ్ళు పడుకోరు, అందరూ లేచే టయానికి వాళ్ళు పడుకుంటారు. విచిత్రంగా ఉంటారు, కొంతమంది రివర్స్లో ఉంటారు కదా. అట్లా ఎప్పుడూ ఉండకూడదు. కనుక దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉండాలి. దేవుని వాక్యం మనం చూస్తున్నాం. మోసే దేవుని ఇల్లు, దేవుని ఇల్లు అంటే దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని సంఘం, ప్రార్థనాలయం. కనుక ఈ పరిశుద్ధమైన దేవుని విశ్వాస గృహములో, ఈ హోసన్న విశ్వాస గృహములో నువ్వు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ప్రతి పునరుద్ధాన దినాన నువ్వు ఎక్కడ కనబడాలి? ఈ హోసన్న విశ్వాస గృహములో కనబడాలి. నువ్వు విశ్వాస గృహంలో కనబడకపోతే నీకు విశ్వాసము లేనట్లే, విశ్వాసం లేనట్లే. ఎందుకని? కృతజ్ఞత లేనట్లే. కృతజ్ఞత కలిగిన వారు ఎక్కడుంటారు? ప్రభువు పాదాల దగ్గర ఉంటాడు. కృతజ్ఞత లేని వారు వారి దారి వారు ఎత్తుకుని వెళ్ళిపోయారు. అందరికీ మేలు చేశాడు యేసు ప్రభు, అందరికీ మేలు చేశాడు, అందరినీ బాగు చేశాడు. కానీ కృతజ్ఞత కలిగిన వాడు తిరిగి వచ్చి దేవుని పాదాల దగ్గర ఉన్నాడు. కృతజ్ఞత లేని వారందరూ కూడా వెళ్ళిపోయారు, బాగుపడడం అంతే చాలు అనుకున్నారు. కనుక ఈరోజు కృతజ్ఞత కలిగిన వారు దేవుని దగ్గర ఉన్నారు, కృతజ్ఞత లేని వారు బయట ఉన్నారు. అంతే తేడా. నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటున్నావా లేదా దేవుని దగ్గర? కనుక దేవుని సంఘంలో నమ్మకంగా ఉన్నావా? మొదటిగా నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలి, నీకు నిండుగా మెండుగా మేలులు కలుగుతాయి. రెండవది, దేవుని సేవకులకు నువ్వు నమ్మకంగా ఉండాలి. మూడవది, దేవుని మందిరంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. కొంతమంది ఆదివారం కనబడితే మళ్ళీ ఆదివారమే టాటా బాయ్ బాయ్ అంటుంటారు. అర్థమైందా? మళ్ళీ ఆదివారం వాళ్ళ ముఖం చూసేది, మళ్ళీ ఆదివారం దేవుని వాళ్ళ ముఖం దేవుని చూపు. కొంతమంది ఆదివారం కూడా 15 రోజులకు ఒక్కసారి, కొంతమంది నెలకొకసారి. ఎప్పుడో బాధల్లో దేవుడు గుర్తొస్తాడు, అప్పుడు వస్తారు పరిగెత్తుకొని దేవుని మందిరానికి కదా. కొంతమంది 5 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, కొంతమంది క్రిస్మస్ పండగకి, కొంతమంది నూతన సంవత్సరానికి, రకరకాల భక్తి. కనుక దేవుడు నీకు ఎప్పుడు నీ జ్ఞాపకాల్లో ఉండాలి. దేవుడు ఎప్పుడు మన జ్ఞాపకాల్లో ఉండాలి, మనం ఎప్పుడు దేవుని జ్ఞాపకాల్లో ఉండాలి. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలచేయున్నావు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలచేయున్నావు. హల్లెలూయా. దేవుడెప్పుడు నీ జ్ఞాపకాల్లో ఉండాలి, నీవెప్పుడు దేవుని జ్ఞాపకాల్లో ఉండాలి. ఇది దేవునికి స్తోత్రం. దేవుడు నీ జ్ఞాపకాల్లో చెరిగిపోయాడు అనుకో, దేవుని జ్ఞాపకాల్లో కూడా నువ్వేమవుతావు? చెరిగిపోతావు. కనుక దేవుని సన్నిధి నుండి మనలను
ఎడబాసేది ఏదైనా ఉంటే దాన్ని మనం ఎడబాయాలి. దేవుని గాక మరి ఏది కూడా మన దరికి రాకూడదు. దేవుని తప్ప మరి దేనిని మనం ప్రేమించకూడదు. అర్థమవుతుందా? దేవుడే మన జ్ఞాపకాలలో నిత్యం ఉండాలి. నువ్వు కూర్చున్నా, లేచినా, నడిచినా, పని చేసినా, పడుకున్నా, ప్రయాణమే చేస్తున్నా, నువ్వు ఎక్కడికైనా వెళుతున్నా, మనుషులతో మాట్లాడుతున్నా, నిద్రలో ఉన్నా, ఉదయకాలమే లేచినా, మధ్యరాత్రులు మెలకువ వచ్చినా, నీ నోట దేవుని మాట ఉండాలి, దేవుని స్తుతి ఉండాలి, దేవుని నామం ఉచ్చరించాలి, దేవుని నామమును నీవు పలకాలి. అర్థమవుతుందా? నీ జ్ఞాపకాలలో ప్రభువు ఉండాలి, ప్రభువు జ్ఞాపకాలలో నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక సంఘములో మోసే నమ్మకంగా ఉండినట్లు దేవుని ఇల్లంతటిలో, చెప్పాను కదా, దేవుని ఇల్లు అంటే దేవుని మందిరం, దేవుని పని, దేవుని పరిచర్య, ప్రత్యక్ష గుడారం, సంఘం. ఈ సంఘములో నువ్వు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండినట్లు నీవు కూడా నమ్మకంగా ఉండాలి. చాలామంది పరిచర్య చేయమంటే పరుగులెత్తేస్తుంటారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి పరిశుద్ధ గ్రంథంలోంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. మీరును నా క్షేమ సమాచారం అంతయు ఆ, తెలుసుకొనుటకు ఆ. ప్రియ సహోదరుడను ప్రభువునందు నమ్మకమైన నమ్మకమైన పరిచారకుడైన తుకీకు నా సంగతులన్నీ మీకు తెలియచేయును. మీరు నా సమాచారం తెలుసుకొనుటకు అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతన్ని మీ యొద్దకు పంపితిని. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసంతో కూడిన ప్రేమయు సహోదరులకు కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును గాక. ఆమేన్. ఆమేన్ అనలేకపోయారా? ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును గాక అని మాట్లాడుతున్నాడు. కనుక దేవుని వాక్యం రాయబడిన ప్రకారము ఇక్కడ ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు అనంటే, ఎవరంటే అతని పేరేంటి? తుకీకు. అందరు చెప్పండి, తుకీకు అనుకోండి. తుకీకు. దేవుని స్తోత్రం. ఈ తుకీకు అనే ఈ యొక్క వ్యక్తి దేవుని పనిలో దైవజనుడైన పౌలు గారికి చాలా నమ్మకమైన వాడు. చాలామంది ఉన్నారు పౌలు గారికి నమ్మకమైన వారు, తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో చూస్తే చాలామంది పరిచర్యలు నమ్మకంగా ఉన్నారు. అకుల్లా, ప్రిస్కిల్లా, ఇంకా చాలామంది వారి పేర్లు ఉన్నాయి. ఎవరు? ఎఫఫ్రా ప్రార్థనాపరుడు, మంచి ప్రార్థన, సంఘం అంతటి కొరకు రేయింబగలు ప్రార్థన చేసే మంచి ప్రార్థనాపరుడు, దైవజనుడికి వెన్నుముక లాంటి వాడు ప్రార్థనలో. ఎవరు? ఎఫఫ్రా. పరిచర్యలో నమ్మకమైన వాడు తుకీకు, సేవలో నమ్మకమైన వాడు తిమోతి. ఇలా పౌలు గారికి చాలామంది నమ్మకమైన వారు ఉన్నారు. చూడండి, ఈ రోజుల్లో నమ్మకమైన వారు కరువైపోతున్నారు, కనిపించడం లేదు. పనిలో నమ్మకమైన వారిగా ఉండలేకపోతున్నారు, సేవలో నమ్మకమైన వారిగా ఉండలేకపోతున్నారు, పరిచర్యలో నమ్మకంగా ఉండలేకపోతున్నారు, కుటుంబ దాంపత్య జీవితాల్లో నమ్మకంగా ఉండలేకపోతున్నారు. రకరకాలుగా మనం చూస్తున్నాం. వ్యాపారంలో, బిజినెస్ చేసే విషయంలో ఒకరితో ఒకరు మనిద్దరం కలిసి ప్రారంభిద్దామని చెప్పి సొంత అన్నదమ్ములు ఇద్దరు కలిసి వ్యాపారం ప్రారంభించారు. కొంతకాలం తర్వాత వాళ్ళిద్దరు విడిపోయారు. ఎందుకంటే కొడుకులు పెద్దోళ్ళు అయ్యారండి, వాళ్ళ వల్ల సమస్యలు వచ్చాయి. అందుకని అని చెప్పి మాకు తెలిసినటువంటి షాపు ఇద్దరు అన్నదమ్ములు వేరైపోయి ఒకరొక చోట పెట్టుకున్నారు. చూసారా? అలాగే అన్నదమ్ములే కాదు, అక్క చెల్లెళ్ళైనా
తోడబుట్టిన వారైనా, అలాగే భార్య భర్తలు కూడా ఎవరి సంఘం ఎవరి పరిస్థితి వాళ్ళదే, ఎవరికి వాళ్ళే విడిపోతున్న దినాల్లో ఉంటున్నాం. అయితే నమ్మకమైన పరిచారకులుగా ఉండాలట. దేవునికి స్తోత్రం. తుకికు నా సంగతులన్నీ మీకు తెలియచేయును, మీరు మా సమాచారం తెలుసుకున్నటకు అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతను మీ వద్దకు పంపి ఉన్నాను. ప్రియమైన సహోదరుడు ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు అని పౌలు గారు చెప్తున్నారు. ప్రియమైన వాడు, ప్రియ సహోదరుడు ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు. చూసారా ఎట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చాడో. దైవజనుడు ఒక వ్యక్తిని గురించి ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రభువునందు ప్రియ సహోదరుడు, ప్రియ స్నేహితుడు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. పరిచర్య చేయుటలో నమ్మకమైన వాడు, పరిచర్య చేయుటలో నమ్మకమైన వాడు. కానీ ఈ రోజున పరిచర్య చేయమంటే చాలామంది పరిచర్య చేసేవారు లేరు, పరిచర్య చేయించుకునేవారే ఉన్నారు. కూర్చొని అన్నం పెట్టు, మై అన్నం తీసురా, బై సాంబార్ తీసురా, నీళ్ళు పోయలేదంటే పెత్తనం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు సంఘంలో పెత్తనాలు చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఒళ్ళొంచి కష్టపడి పనిచేసేవాళ్ళు లేరు ఈ రోజుల్లో. ఏదైనా తక్కువైంది అనుకో, ఫోన్లో సర్దుకుపోదాం, మన ఇంట్లో సర్దుకోవా, మన ఇంట్లో ఏమైనా తక్కువైందని సర్దుకుంటాం కదా. కానీ దేవుని మందిరంలో లడ్డు వేయకపోతే గొడవ, చికెన్ ఒక ముక్క తక్కువ పడితే గొడవ కదా, నన్ను సరిగ్గా చూడలేదని ఒక గొడవ. కొంతమంది వాళ్ళ మీద కోపంతో దేవుని అన్నం, దేవుని మందిరంలో అన్నం, దేవుని సేవకులు వండిన అన్నం, దేవుని మందిరంలో దేవుని ఆహారం తీసుకెళ్ళి అలాగ పడేస్తారు. ఎవరికి నష్టం, ఎవరికి శాపం? అర్థమవుతుందా? దేవుని మందిరంలో ఒకరోజు మా పరిస్థితి బాగోక మేము ఆ రోజు ఒక ప్రత్యేకమైన కూటం పెట్టాం. ఆ కూటంలో అందరికీ కూడా కొంచెం కలర్ రైస్ చేసి, కొంచెం గోంగూర వేసి, ఒక కోడిగుడ్డు పెట్టాం. మాకున్నది అదే కాబట్టి మా స్తోమతను బట్టి కోడిగుడ్డు ఉడకబెట్టింది పెట్టాం. ఒక ఆమె వేరే మందిరానికి వెళ్ళేది, ఆమె వచ్చి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అన్నం తినేటప్పుడు అన్నం పెట్టడం కానీ చూసి, ఇదేమన్నం, ఇదేం భోజనం, ఎట్టైనా పెట్టేది, మా మందిరంలో ఎట్ట పెడతా సూత్రంగా రండి అని చెప్పి తోటి విశ్వాసంతో చెప్పి ఆ పెట్టించుకున్నటువంటి ఇస్త్రీ అలాగే ముడిచి డస్ట్బిన్లో పడేసి వెళ్ళిపోయింది. కొన్ని దినాల తర్వాత ఆమె జీవితంలో భయంకరమైన శాపం, అనారోగ్యం, భయంకరమైన అనారోగ్యం. అర్థమవుతుందా? దేవుని శాపం ఊరుకుని ఎక్కడికి పోదు. అందుకే మనం ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా మాట్లాడేటప్పుడు, పరిచర్య చేసేటప్పుడు, ప్రవర్తించేటప్పుడు అన్ని విషయాల్లో ఆలోచన చేసి ఏం చేస్తే ఏం జరుగుద్దో, మనం ఈ తప్పు చేస్తే దేవుడు ఏ శిక్ష మనకిస్తాడో అని భయంతో, వణుకుతో, దేవుని వాక్యం రాయబడింది, భయముతోను వణుకుతోను మీ పవిత్ర ప్రవర్తనను కాపాడుకొనుడి, మీ భక్తిని కాపాడుకొనుడి. నోరుంది కదా, చేతులు ఉన్నాయి కదా, కాళ్ళు ఉన్నాయి కదా, ఒళ్ళు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా ఏది చేస్తే అది పెడితే అట్లా మాట్లాడి ప్రవర్తిస్తే నష్టం మనకే, దేవుడు కాదు. కనుక తుకీకు నమ్మకమైన పరిచారకుడు. మందిరంలో పరిచయం చేయమని అప్పగిస్తే అంట్లు సగంలో కడిగేసి తోమేసి అక్కడ పడేసి వెళ్ళిపోతారు. మిగతా ఎవరు కడుగుతారు? మిగతా వాళ్ళు కడుగుతారులే, దాని పని పూర్తి చేయరు. అర్థమైందా? ఒక పని నువ్వు బాధ్యతగా నమ్మకంగా దేవుని ఇంట్లో చేస్తే దాని ఆశీర్వాదం నీకు ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఎన్నో కారణాలు ఉంటాయి, కారణాలు ఏమైనా కావచ్చు. నువ్వు దేవునికి నమ్మకమైన పనివాడిగా ఉండాలి, నమ్మకమైన పరిచర్య చేయాలి. ఎందుకంటే దేవుని వాక్యం రాయబడింది, నమ్మకమైన పరిచర్య చేయడానికి విస్తారమైన ఆశీర్వాదాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యంలో మీకు కొందరిని తెలియజేస్తాను, అంటే వాక్యాన్ని చూపించడం మీకు తెలిసినదే. మొదటి పరిచారకుడు ఎవరు? దైవజనునికి పరిచయం చేసిన మొదటి వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథంలో? ఎవరు? సమూయేలు దైవజనుడని ఏలీకి నమ్మకంగా పరిచర్య చేశాడు. తద్వారా నమ్మకంగా దైవజనుడైన ఏలీ సేవకుడు, ఆ సేవకుని చేతి కింద సమూయేలు నమ్మకంగా పరిచర్య చేశాడు. కానీ సేవకుని పిల్లలు ఆశీర్వదించబడలేదు, కానీ భ్రష్టులు అయిపోయారు వాళ్ళు.
కానీ సమూయేలు ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉన్నాడు. 1 దేవుని సేవకుడు, 2 దీర్ఘదర్శి, 3 రాజులు అభిషేకించేవాడు, 4 ప్రవక్త. 4 రకాల పరిచర్య పొందుకున్నాడు. ఎట్లాగా? చదువుకున్నా, డిగ్రీలు చదివాడా, MA చేశాడా? చేయడం తప్పు కదా, అవసరం. ఈ దినాల్లో చదువు చాలా ప్రాముఖ్యం సేవకి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. కనుక ఆ రోజుల్లో సమూయేలు ఏమీ చేయలేదు, ఏమీ చదువుకోలేదు. కానీ ఒకటి మాత్రం నమ్మకంగా చేశాడు. ఏంటది? దేవుని మందిరంలో పరిచర్య నమ్మకంగా చేశాడు. చాలామంది మందిరానికి వచ్చిపోతా ఉంటారు. ఏ రోజు వాళ్ళ చాప కూడా తీయరు, కుర్చీ కూడా సద్దరు, పెడితే తిని వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళకి ఎలా ఆశీర్వాదం వస్తుంది? అర్థమైందా? ఎంత ఆశీర్వదించబడ్డాడు చూసారా? దేవుని వాక్యం రాయబడింది, ఏలీ ఎదుట సమూయేలు యెహోవాకు పరిచర్య చేయుచూ ఉండెను అని రాయబడింది. ఎవరి ఎదుట ఎవరికి పరిచర్య చేస్తున్నాడంట? దైవజనుని ఎదుట దేవునికి పరిచర్య చేయుచూ ఉండెను అని రాయబడింది. ఈ రోజున మనం ఎవరికి పరిచర్య చేస్తున్నాం? దేవునికి పరిచర్య చేస్తున్నామా? దేవునికి పరిచర్య చేస్తున్నామా? చెయ్యం. తర్వాత రెండో వ్యక్తి ఎవరు? ఇంకొక వ్యక్తి ఎవరు? ఎలీషా. ఎవరు? ఎలీషా దైవజనుడని ఏలీ చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చుచున్నాడంట. నీళ్లు పోసాడు, నిప్పులు కాదు. ఈరోజు చాలామంది దేవుని సేవకుల మీద నిప్పులు చల్లి వెళుతున్నారు. నీళ్లు పోయాల్సిన దానికి బదులు నిప్పులు చల్లి వెళ్ళిపోతున్నారు, తగలబడిపోమని. దేవుని వాక్యం రాయబడింది, నేను నా సేవకుని క్షేమస్థితిని కోరువాడను. సేవకులుగా మా ధైర్యం అని తెలుసునా? అండబలం కాదు, కొండబలం కాదు, మంది బలం కాదు, ఏ బలం కాదు. వాక్యమే మాకు బలం, వాక్యమే మాకు ధైర్యం, వాక్యమే మాకు అండ, వాక్యమే మాకు కొండ. వాక్యమై ఉన్న యేసే మాకు ఆధారం, ఆయనే మాకు ఆశ్రయం. ఆయన కొరకే వచ్చాం. బంధువులను విడిచిపెట్టి, రక్త సంబంధికులను విడిచిపెట్టి, తల్లిదండ్రులను విడిచిపెట్టి, నా అనేవారిని విడిచిపెట్టి, స్వదేశముని విడిచిపెట్టి, ప్రాంతాన్ని విడిచి కదా. ఎవరున్నారు మాకు ఇక్కడ? ఉన్నారు ఎవరైనా? ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవడానికి ఉన్నారా? నా అనేవాళ్ళు నాకున్నారు ఇక్కడ. దేవుడు తప్ప ఎవరు లేరు. పోతే విశ్వాసులని మీరు. అర్థమైందా? ఇది మన సహవాసం. కనుక మా ధైర్యము, మా కొండ, మా అండ, మా బలము దేవుడే. ఆయన తప్ప వేరే ఆధారం మాకు లేదు. దిక్కులేని వారికి అంటారు కదా సామెత, దిక్కులేని వారికి దేవుడే దిక్కని. మరి ఆయనే మాకు దిక్కు, వేరే దిక్కు మాకు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం పరిచర్యలు నమ్మకంగా ఉండాలి. ఎలీషా ఎంత నమ్మకంగా ఉన్నాడు? దైవజనుడి చేతుల మీద నీళ్లు పోయొచ్చు వస్తున్నాడు. దైవజనుని అడుగు జాడలు నడిచాడు. ఎవరు దైవజనుడు? తన గురువు ఎవరు? ఏలియా. అడుగు జాడల్లో ఎలీషా నడుస్తూ వస్తున్నాడు. నమ్మకంగా వెంబడించాడు. శిష్యులందరూ విడిచిపోయారు. చాలామంది ఉన్నారు శిష్యులు. ఎవరికి? ఏలియాకి. కానీ వాళ్ళందరూ అక్కడక్కడ గుడారాలు వేసుకుని ఉండిపోతే ఈ ఎలీషా మాత్రం చివరిదాకా వెంబడించాడు. ఒక కోరిక కోరుకున్నాడు. ఆ కోరిక నెరవేర్చబడింది. కానీ అతని కంటే కూడా, గురువు కంటే కూడా శిష్యుడు ఎప్పుడు అధికుడు కాదు. కానీ ఈ మాట ఈ యొక్క ఎలీషా జీవితంలో రివర్సల్ ఉంది. గురువు కంటే అధికమైన వాడుగా ఉన్నాడు, శక్తివంతుడుగా. గురువు కంటే కూడా శిష్యుడు గొప్ప కార్యాలు చేశాడు. తనకంటే రెండంతల అభిషేకాన్ని పొందుకున్నాడు, రెండంతలుగా అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం. ఇది అంతా ఎలా వచ్చింది అంటే
గురువు దగ్గర శిష్యుడు చాలా నమ్మకంగా ఉన్నాడు, నమ్మకమైన పని చేశాడు, నమ్మకమైన పరిచర్య చేశాడు. పరిచర్యలో ఉన్న ఆశీర్వాదం ఇది, పరిచర్యలో ఉన్న ఆశీర్వాదం. కొంతమంది పరిచర్య చేయరు. పాస్టర్ గారు ఏమైనా ఇస్తారా, పాస్టర్ గారు ఏమైనా ఇస్తుందా, వస్తువులు ఇస్తుందా, అన్నం ఇస్తుందా, బట్టలు ఇస్తుందా అన్నీ చూస్తూ ఉంటారు. ఇవి కాదు మీకు కావాల్సింది, అవి వస్తాయి. మేము మీకు తప్ప ఇంకెవరికి ఇస్తాం? ఏదైనా మిగిలిపోతే మేము వాడుకొని ఏదైనా పక్కన పడేసిన ఏమైనా ఉంటే, అట్లాంటివి ఏమైనా ఉంటే ఎవరికి ఇస్తాం? మాకు బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, వాళ్ళకి పంపిస్తామా? మీకు పంపిస్తాము. మీకు తెలుసు కదా, ఏదైనా ఉంటే మీకే. అది అన్నమైనా, కూర అయినా, మందిరంలో మిగిలినవైనా, లడ్డూలైనా, బూందీ అయినా, అరటిపళ్ళు అయినా, స్వీట్లు అయినా, గిఫ్ట్లు అయినా, వస్తువులైనా, ఏదైనా మీకే కదా. ఎందుకని మనమందరము దేవుని సన్నిధిలో ఒక కుటుంబం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ పరిచర్యలో మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి, నమ్మకమైన పనివారుగా ఉండాలి, నమ్మకమైన పరిచారకులుగా ఉండాలి. దేవునికి నమ్మకంగా ఉండాలి, సేవకులకు నమ్మకంగా ఉండాలి, సంఘంలో నమ్మకంగా ఉండాలి, దేవుని పనిలో మనం నమ్మకంగా ఉండాలి. ఇంకొక మాటను మనం ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి 21వ వచనం వరకు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం. ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తి వారికి అప్పగించి ఇట్లనను. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2ను, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయిను. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులను సంపాదించెను. అలాగుననే 2 తీసుకుని వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకుని వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానిని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులను తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానిని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పెను. అలాగే 2 తలాంతులు తీసుకుని వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానిని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పెను. తరువాత 1 తలాంతు తీసుకుని వాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినుడు అని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరువైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడనునని చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతని సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విన్నారు కదా, చక్కగా కంప్లీట్గా వాక్యం అంతా మీరు విన్నారు కదా. ఇందులో మనకి నీతి పాఠం ఏంటంటే, యజమానుడు దేవుడు, దాసులు సంఘములో ఉన్నటువంటి పనివారు, విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు. కనుక దేవుడు మనందరికీ కూడా ఏమిచ్చాడు? తలాంతులు ఇచ్చాడు. ఏమిచ్చాడు? తలాంతులు. ప్రతి ఒక్కరికి తలాంతు ఉంది. తలాంతు అంటే ఏంటి? తలాంతులు అంటే వరం, ఒక వరం, ఒక గిఫ్ట్ ఇచ్చాడు మనందరికీ. ఒకరికి ప్రార్థన చేసే వరం, ఒకరికి పాటలు పాడే వరం,
ఒకరికి పరిచర్య చేసే వరం, ఆ, ఒకరికి దర్శనం చెప్పే వరం, ఇట్లా రకరకాలుగా దేవుడు వరాలు ఇచ్చాడు మనందరికీ కదా. కనుక మనము దేవుడు మనకిచ్చిన వరములతో మనం ఏం చేయాలి? ఒకడికి 5 తలాంతులు ఇస్తే వాడేం చేశాడు? 5కు ఇంకొక 5, ఈ 5 తలాంతులను అడ్డం పెట్టుకొని ఇంకొక 5 తలాంతులు సంపాదించాడు. అంటే టోటల్గా 10. 5 దేవునివి, 5 తన సొంతగా సంపాదించినవి. అతను చూసి దేవుడు ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నీ యజమానుని యొక్క విందులో పాలు పొందు, సంతోషంలో పాలు పొందు, వెళ్ళు అని చెప్పి పంపించాడు. తర్వాత ఇంకొకరిని పిలిచాడు, 2 తలాంతులు అతనికి ఇచ్చాడు. అతను వచ్చి, అయ్యా ఇదిగో నువ్వు నాకు 2 తలాంతులు ఇచ్చావు కదా, ఈ 2తో ఇంకొక 2 సంపాదించానని చెప్పి 4 చూపించాడు. అతన్ని కూడా చూసేమన్నాడు, నువ్వు కూడా బలా నమ్మకమైన మంచి దాసుడవు, వెళ్ళి విందులో పాలు పొందు, నీ యజమాని విందులో పాలు పొందని చెప్పి అతను కూడా పంపించాడు. చివరిగా ఒకడు వచ్చాడు. వాడొచ్చి ఏమని మాట్లాడుతున్నాడు చూసారా? విన్నారు కదా మీరు? ఏమన్నాడు వాడు? నువ్వు కఠినుడివి. వాడికిచ్చిన తలాంతుని వాడేం చేశాడు? భూమిలో దాచిపెట్టేశాడు. సోమరిపోతాడు, పనిచేయడు. సోమరిపోతాడు, కష్టపడ్డు. సోమరిపోతాడు, ఎటు వెళ్ళడు, ఎక్కడికి వెళ్ళడు, ఇంట్లోనే ఉంటాడు. పనిచేయడు, కష్టపడ్డు. ఎప్పుడు చూసినా పడుకోవడం, తినడం, పడుకోవడం, తిరగటం, అంతే. కష్టపడరు. అందుకనే వాళ్ళ ఇల్లు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ వాతావరణం అంత డిఫరెంట్గా ఉంటుంది. అందరిలాగా వాళ్ళు ఉండలేరు. ఎప్పుడు చూసినా ఇంట్లో దరిద్రం, తినడానికి ఉండదు, కట్టుకోవడానికి ఉండదు, మంచి స్థితి ఉండదు, ఏదైనా ఒక వస్తువు కొనుక్కునే పరిస్థితి ఉండదు. కొనుక్కున్నామంటే అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పులు చేస్తే అప్పులు తీర్చలేం. అప్పుల కోసం మళ్ళీ తలదించుకోవాలి. అప్పుల వాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే సోమరితనానికి నిదర్శనం. కష్టపడాలి. వాడేం చేశాడు? ఇచ్చిన 1 తలాంతుని భూమిలో దాచిపెట్టేశాడు. ఒకవేళ నువ్వు అనొచ్చు, దేవుడు నాకు ఏ తలాంతు ఇచ్చాడండి అని. నీకు ఆరోగ్యంగా ఉన్న అదే 1 తలాంతు. నీ కాళ్ళు చేతులు బాగున్నాయి, అది నీకు ఇచ్చిన దేవుడు తలాంతు. కాళ్ళు చేతులు లేని వాళ్ళే కష్టపడుతున్నారు కదా. కనుక దేవుడు మనకిచ్చిన తలాంతు మనం ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. అర్థమవుతుందా? దేవుని సేవకు మమ్మల్ని పిలిచాడు కనుక మేము దేవుని సేవలో నమ్మకంగా ఉంటున్నాం. నాకేం చేతగా కాదు, నేను A to Z అన్నీ చేయగలను. మీ అందరికీ తెలుసు, నేను చెప్పనవసరం పనేం లేదు. ఏదైనా చేయగలను. తెలివి లేని వాడిని కాదు, పని చేయని వాడిని కాదు, కష్టపడని వాడిని కాదు. కానీ దేవుడు పిలిచిన పిలుపులో నమ్మకంగా ఉండి కష్టపడుతూ, దేవుని పనులను కష్టపడుతూ, దేవుని ఇంట్లోనే వెతుక్కుంటూ ప్రభు కొరకు నిలిచి ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు మాకు ఇచ్చిన పని వేరే. ఈ పనులు మేము కష్టపడాలి, ఈ పనులు మేము శ్రమపడాలి. ఇవి 1 తలాంతు ఇచ్చిన వాడు ఏం చేశాడు? భూమిలో దాచేశాడు. మళ్ళా నెపం ఎవరి మీద వేస్తున్నాడు? దేవుడి మీద వేస్తున్నాడు, యజమానుడి మీద వేస్తున్నాడు. నువ్వు నాకు తలాంతు ఒకటే ఇచ్చావు, నువ్వు కఠినుడివి, నువ్వు అడుగుతావు నాకు తెలుసు, అందుకే నేను దాన్ని దాచాను, భూమిలో దాచిపెట్టాను అన్నాడు. వెంటనే యజమానుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. రాదా? దేవునికి వచ్చే కోపం న్యాయమైంది కాదా? చెప్పండి, న్యాయమైంది కదా. ఇప్పుడు నీకు 1 తలాంతు ఇచ్చాడు, ఆ 1 దాంతో నువ్వేం చేయాలి? దాన్ని 2 చేసుకో. నీ తండ్రి వెళ్తా నీకు 1 పొలం ఇచ్చాడు అనుకో, కష్టపడి దాన్ని దాచుకొని ఇంకొక పొలం కొనుక్కో, దాన్ని 2 చెయ్యి. నీ తండ్రి నీకు వెళ్తా ఒక చిన్న ఇల్లు ఇచ్చాడు అనుకో, నువ్వు దాన్ని కష్టపడి 2 ఇళ్ళుగా మార్చుకో. 2 ఇళ్ళు కంటే 2 కాపురాలుగా కాదు, మళ్ళీ అక్కడ అలా అర్థం చేసుకున్నాను. అర్థమైందా? ఇంకొక 2 ఇళ్ళు కట్టుకో మంచిగా. హల్లెలూయా. కనుక డెవలప్ చేసుకోవడం అనేది అది దేవుని కృప వలన కలిగేది. వాళ్ళు నమ్మకమైన వాళ్ళు. ఉన్నది కూడా ఊడ్చుకొని, ఉన్నది కూడా నాశనం చేసి, ఉన్నది కూడా పాడు చేసుకొని, మళ్ళా ఇక ఏమీ లేదు దరిద్రం అన్నట్టుగా చూడటం దేవుని చిత్తం కాదు. కనుక ఈ యొక్క వ్యక్తి భూమిలో దాచేశాడు. అంటున్నాడు దేవుని దగ్గరికి వచ్చి, నేను నీకు భయపడి నీవు కఠినుడు అని భయపడి అంటున్నాడు.
నిజంగా యజమానుడు కఠినుడు అయితే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వెళ్తాడా? చెప్పండి. తలాంతులు డబ్బులు ఇచ్చి వెళ్తాడు వాళ్ళకి? కష్టపడి పని చేసుకుంటారా అని వాళ్ళకి తలాంతులు ఇచ్చి వెళ్తాడా? నువ్వు దాన్ని బిజినెస్ డెవలప్ చేసుకోవాలి కదా. బిజినెస్ డెవలప్ చేసుకోవడం చేత కానప్పుడు ఈ మాటలు చెప్తూ ఉంటారు. 1000 రూపాయలు ఇస్తే దాంతో కష్టపడి ఇంకొక 1000 రూపాయలు సంపాదించుకోవాలి. అర్థమవుతుందా? కనుక దేవుని సన్నిధిలో కష్టపడకపోగా దాన్ని భూమిలో దాచిపెట్టి, ఇదిగో నీతి నువ్వు తీసుకో. ఆ మాట ఎంత భయంకరంగా చూడండి. ఇదిగో వాడు అంటున్నాడు, దాసుడు వచ్చి, ఇదిగో 25వ వచనం చివరి లైన్లో, ఇదిగో నీది నువ్వు తీసుకో. పిల్లలకి మీరు ఏమైనా ఇచ్చారనుకోండి, ఆ పిల్లలు కోపంగా వచ్చి నీది నువ్వు తీసుకో అని అంటే మీకు ఎంత కోపం వస్తుంది? యజమానుడు కూడా అంతే కోపం వచ్చింది. నీది నువ్వు తీసుకో. అందుకు యజమానుడు వాడిని చూచి, నేను సోమరువైన చెడ్డదాసుడు అని మాట్లాడుతూ, నేను విత్తన చోట కోయేవాడునని, చల్లని చోట పంట కూర్చుకుని వాడిని వెరుగుదు అని తెలుసా? నేనేంటో నీకు తెలుసా అని అడిగాడు. అంటే వాడు తెలియకుండానే ఏది పడితే అది నోటికి ఏది వస్తుంది మాట్లాడేస్తున్నాడు. అవును, నిజమే. సోమరి వాళ్ళు కష్టపడకపోగా నింద పక్కన వాళ్ళ మీద వేస్తారు. సోమరి వాళ్ళు కష్టపడకపోగా ఏది పడితే అది మాట్లాడతారు. సోమరి వాళ్ళు కష్టపడకపోగా ఏది పడితే అది నోటికి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం, చేయడం చేస్తారు. దానివల్ల వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. ఇక్కడ కూడా ఏం జరిగింది? వాడు నువ్వు ఎరుగుదువా అని మాట్లాడితే దేవుడు అన్నాడు, అయితే మరి నా సొమ్ము కదా, నా సొమ్ము నువ్వు కష్టపడినప్పుడు పక్కన వాళ్ళకి ఇవ్వాల్సింది. నీ దగ్గర ఒకటి ఉంది, నువ్వు కష్టపడి నీకు ఇష్టం లేదు, ఆ 10 తలాంతులు గల నువ్వు ఇవ్వకపోయావా? దానికి ఎంత అయిందో వడ్డీతో సహా నేను నీకు చెల్లించావు, నీకు వడ్డీ అని వచ్చేది కదా. అర్థమైందా దేవుడు చెప్పిన మాట? ఇప్పుడు నువ్వు కష్టపడ్డా నీకు ఇష్టం లేదు, ఆ ఒక్కటి ఆ 10 రూపాయలు వాడికి ఇస్తే వాడు ఏం చేసేవాడు? దాన్ని డెవలప్ చేసేవాడు, దానిలో వడ్డీ నీకు ఇచ్చేవాడిని కదా అని చెప్పి గద్దించాడు అని అంటున్నాడు. ఆ తలాంతును వాని యొద్దను తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయుడి, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వానికి ఉన్నది కూడా తీసివేయబడుతుందంట. ఈ మాట మీకు అర్థమైంది కదా. కలిగిన వానికి ఇంకా సమృద్ధి కలుగుతుంది, లేని వానికి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. ఎందుకు ఈ మాట? చాలామంది ఈ ప్రశ్న వేశారు, వాళ్ళకి అర్థం కాక. అప్పుడు నేను చక్కగా జవాబు చెప్పాను. ఎవరి దగ్గర తీసేస్తున్నాడు దేవుడు? అందరి దగ్గరనా? మన పేదవాళ్ళం కనుక మన దగ్గర ఏమి ఉంచడండి దేవుడు అని చెప్పి కొంతమంది దేవుడి మీద నిందేస్తారు. కాదు కాదు, దేవుడు పేదవాడని నీకు కూడా తలాంతు ఇచ్చాడు. వాళ్ళంత సింగర్ని కాదులండి. పోనీ నువ్వు పరిచర్య చేయి. పరిచర్య చేసేవారు స్టేజ్ మీద లేరా? వాళ్ళ పేరు స్టేజ్ మీద పలకదా కదా? ఇప్పుడు మనం బైబిల్లో చూస్తున్నాం, దైవజనుడైన పౌలు గారే పరిచర్య చేసే వారి పేరెత్తి చెప్తున్నాడు. అంటే వాళ్ళు పబ్లిక్గా స్టేజ్ మీద ఉన్నారు, బాహాటంగా ప్రదర్శించబడుతున్నారు. వాళ్ళు విజయోత్సవంతో ప్రతి చోట వారి పేరు పలకబడుతుంది. తుకీకు పరిచర్యలో నమ్మకస్తుడు, తిమోతి నమ్మకమైన శిష్యుడు. కనుక మనము నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా పరిచర్య చేయాలి, నమ్మకంగా దేవుడిచ్చిన తలాంతులను రెట్టింపు చేసుకోవాలి. దేవుడికి పాడడం ఇచ్చే తలాంతు ఇచ్చాడా? దేవుని కొరకు ముందుగా వచ్చి పాడాలి. దేవుని కోసం ఏదైనా ఒక మంచి పాట సెలెక్ట్ చేసుకుని వారం అంతా దాన్ని పాడి వచ్చి త్వరగా వచ్చి దేవుని సన్నిధికి, ప్రభు సన్నిధిలో మైక్ తీసుకొని పాట పాడి దేవుని స్తుతించాలి. నీకు ఇచ్చిన తలాంతే సరిగా ఉపయోగించు. నీకు మంచి స్వరం ఉన్న దేవుని కొరకు స్వరం ఇప్పవు, మాట్లాడు, ప్రార్థన చేయు. దేవుడు నీకు పరిచర్య చేసి తలంతిస్తే పరిచర్య చేయవు. ఇట్లా చాలామంది వారికి ఇచ్చిన తలాంతులను వాళ్ళు ఏం చేస్తున్నారు? భూమిలో దాచిపెట్టేస్తున్నారు. అందువల్ల వాళ్ళు ఏమవుతుందో తెలుసునా? వాళ్ళ దగ్గర ఉన్నది కూడా తీసివేయబడుతుంది. వాళ్ళ దగ్గర ఉన్నది కూడా తీసివేయబడుతుంది. కలిగిన వారికి, అంటే ఒక తలాంతు కలిగి 10 తలాంతులు కలిగిన వారు, 2 కలిగిన వాళ్ళు 5 తలాంతులు కలిగిన వాళ్ళు 10, అట్లా సంపాదించుకున్న వాళ్ళు డెవలప్ అవుతున్నారు. చూడండి, ఎప్పుడు నేను ఒక మాట చెప్తాను, చదువుకునేవాడు ఎక్కడున్నా చదువుకుంటాడు, బాగుపడేవాడు ఎక్కడున్నా బాగుపడతాడు. దానికి ఆటంకాలు ఉండవు. అర్థమవుతుందా? మా దైవజన ఆత్మీయ తండ్రి ఏసన్న గారు మాకు మంచి పరిచయం నేర్పించారు.
ఎట్లాంటి పరిచయం నేర్పించారంటే అడవిలో పెట్టినా సేవ చేయగలిగినంత పరిచయం నేర్పించారు. మాకు సేవలోనే అన్ని ట్రైనింగ్ ఉంటుంది. బైబిల్ ఒక్కటే ట్రైనింగ్ కాదు మాకు. మేము అక్కడ సేవలో మినిస్ట్రీలో ఉన్నప్పుడు, హోసన్నా మినిస్ట్రీలో ఉన్నప్పుడు మాకు అన్ని పరిచయాలు నేర్పిస్తారు. రిక్షా తొక్కడం మొదలుకొని, సైకిల్ తొక్కడం మొదలుకొని, బళ్ళు తోలడం మొదలుకొని, రిపేర్లు చేయడం మొదలుకొని, బిల్డింగ్ కట్టడం కన్స్ట్రక్షన్ మొదలుకొని, లెట్రిన్ దొడ్లు కడగడం మొదలుకొని, బట్టలు దేవుని సేవకులు బట్టలు ఉతకడం మొదలుకొని అన్ని పరిచయాలు మాకు నేర్పిస్తారు. అన్నీ నేర్పిస్తారు. ఏదైనా రిపేర్ వస్తే ఎలా చేయాలో నేర్పిస్తారు. ఎందుకు ఎలా నేర్పిస్తారు తెలిసిన? చాలామంది సేవకు వస్తారు, వందల మంది సేవకు వస్తారు స్టూడెంట్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వాళ్ళు అంతకుముందు సేవకు రకం నేర్చుకుని ఉంటారు కదా. అందరు చదువుకునే వాళ్ళు వస్తారా? పనిచేసే వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ సహకారులకు మమ్మల్ని పంపుతారు. మేము వాళ్ళు చూసి వాళ్ళు ఎలా చేస్తున్నారో మేము చేస్తాం. కొన్ని రోజుల తర్వాత మేము కూడా చేయాలి. అదిగో వాడు ఎలా చేసాడు, నువ్వు కూడా అలా చేయి, అట్లా నేర్పిస్తారు. ఒక్క సేవే కాదు, అన్నీ నేర్పిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే ఫుల్ ఆర్మీ ట్రైనింగ్ అనమాట. ఫుల్ ఆర్మీ ట్రైనింగ్ లాగా ఇచ్చి పంపిస్తారు మాకు. అందుకని ఈ రోజున హోసన్నా నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, ఏ సేవకుడు సరే, వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా వాళ్ళు సంఘాలు కట్టగలుగుతున్నారు, దేవుని పని చేయగలుగుతున్నారు. కారణం మా ఆత్మీయ తండ్రి దైవజనులు మాకు నేర్పించిన పరిచర్య. నేను అందుకే ఎప్పుడో మాట చెప్తా, నేను ఎప్పటికీ కూడా హోసన్నా మినిస్ట్రీకి రుణస్థుడనే, ఆ సంఘానికి, ఆ యొక్క మినిస్ట్రీకి నేను రుణస్థుడనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం, ఎన్నటికీ తీర్చుకోలేం. తీరనిది ఆ రుణం, తీర్చలేనిది. ఈరోజు ఈ విధంగా సేవ చేయగలుగుతున్న దేవుని కృపే కారణం, మినిస్ట్రీ కారణం, దైవజనుల కారణం. కనుక నువ్వు నమ్మకమైన పనివారిగా ఉండాలి. కొంతమంది పని చెప్తే ఎక్కడ చేయాలో తప్పించుకొని పారిపోయేవాళ్ళు ఉంటారు. ఇటు కనబడి అటు మాయమైపోయేవాళ్ళు ఉంటారు. కనుక నువ్వు పరిచర్యలో నమ్మకంగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులో కూడా నమ్మకంగా ఉండాలి. నీ తలాంతుని భూములు దాచిపెట్టకూడదు. ఎక్కడ పని అప్పగిస్తారో, నాకు ఇది వచ్చు అని చెప్తే ఎక్కడ నా చేత చేయిస్తారో అని చెప్పి చాలామంది తెలివిగా నాకు రాదండి, సింపుల్గా తప్పి నాకు రాదు, బయట చేస్తారు. అమ్మ బయట ఒక రోజున మేము ఇక్కడికి వచ్చిన ప్రారంభంలో సరైనటువంటి వసతులు లేక కనీసం నాపరాయి కూడా లేదు ఇక్కడ. అప్పుడు బట్టలు కూడా నాపరాయి కూడా లేదు, ఒక్క నాపరాయి కూడా లేదు ఇక్కడికి వచ్చిన కొత్తలో, మేము ఈ స్థలం మీదకి వచ్చిన కొత్తలో. అప్పుడు ఒక తల్లిని పిలిచామ్మా, కొంచెం మా తల్లిని వస్త్రాలు ఈ నీళ్ళకి పాడైపోతున్నాయి, మీరు ఉతుక్కొని వస్తారంటే మాకు రాదండి అని చెప్పిందమ్మ. మాకు రాదు, కుదరదని చెప్పింది. సంతోషం తల్లి అని చెప్పాను. అర్థమవుతుందా? చాలామంది వచ్చు, వాళ్ళు చేసే పనే అది, కానీ చేయరు. దేవుని దగ్గరికి వచ్చేసరికి చేయరు, ఒళ్ళు దాచుకుంటారు. దేవుని మందిరంలోకి వచ్చేసరికి ఒళ్ళు దాచుకుంటారు. సిగ్గు, అవమానం, ఏం చూస్తారేమో, ఏమైనా అనుకుంటారేమో. నువ్వు ఒళ్ళొంచి పనిచేసేది దేవుడు చూసి నేను ఆశీర్వదించాలి, కానీ ఎవరి కోసం చేస్తే చేయకుండా మానుకుంటే నష్టం ఎవరికి? మనకే కదా. ఒక సేవకుని అయి ఉండి నేను ఇదంతా చేసుకుంటూ మీరు చూస్తూనే ఉంటారు. మందిరం కట్టుకుంది ఎవరు? నా చేతులతో నేనే కట్టుకున్నాను. కరెంటు పని నా చేతులతో నేనే చేసుకున్నాను. A to Z ప్రతి పని నా చేతులతో నేను చేసుకోగలుగుతాను. ఇది నాకు రాదు, పలానా వాళ్ళు రావాల్సిందే ఎప్పుడూ లేదు. అది ఏ వస్తువు అయినా సరే. కారణం దేవుని జ్ఞానం, దేవునికి లోబడడం, దైవ సేవకులు మాకు నేర్పించిన బోధ, మేము ఆ నమ్మకమైన జీవితం. ఈ రోజున మీరు చాలామంది అంటారు, నాకు ఈ ఒక్క పని తప్ప ఏది రాదండి. ఎందుకు రాదు? నువ్వు నేర్చుకుంటే ఏదైనా బ్రహ్మ విద్య నేర్చుకుంటే ఏదైనా సాధ్యమే కదా. మనసు ఉండాలే కానీ మార్గం కనబడుతుంది. మనసే లేనప్పుడు మార్గం ఎలా కనిపిస్తుంది? మా అబ్బాయికి ఈ పని తప్ప ఏది రాదండి. ఏ పని వచ్చు? ఒకటే వచ్చు ఇక్కడికి. అర్థమైందా? ఒక పనేనా? 4-5 రకాల పనులు నేర్చుకోవాలి, చెయ్యాలి, చూడాలి, చూసి నేర్చుకోవాలి. కనుక దేవుడు నీకు ఇచ్చిన తలాంతు ఒకటే కావచ్చు, దానికి రెండవది సంపాదించుకో.
ఒక సంఘమే ఉంది ప్రభువా, నాకు ఇంకొక సంఘం కావాలని ప్రార్థన చేశాను, తిరిగాను, ప్రయాసపడ్డాను, దేవుడు ఇంకొక సంఘాన్ని ఇచ్చాడు. ఇప్పుడు 2 సంఘాలు ఉన్నాయి ప్రభువా, ఇంకొక సంఘం కావాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు చిత్తమే త్వరలో దేవుడు ఇంకొక సంఘాన్ని కూడా ఇస్తాడు. హల్లెలూయా. 1 సంవత్సరమే ప్రభువా, నేను ఇన్ని సంవత్సరం సభలు పెట్టలేకపోయిన ప్రార్థన చేశాను. దేవుడు సంఘం ద్వారా 2 స్థలాల్లో సభలు పెట్టడానికి సహాయం చేశాడు. 2 సంఘాల్లో 2 చోట్ల సభలు జరిపించాం. అక్కడ 3 రోజులు, ఇక్కడ 3 రోజులు, అక్కడ 3 రోజులు భోజనం పెట్టి, ఇక్కడ 3 రోజులు భోజనం పెట్టాం. దేవునికి స్తోత్రం. ప్రభు చిత్తమైతే ఇంకా దేవుడు అధికంగా ఆశీర్వదిస్తాడు. ఎందుకని? ఒకటే కారణం, నమ్మకమైన వానికి, చెప్పాలి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ఎవరికి నమ్మకంగా ఉండాలి? ముందు దేవునికి నమ్మకంగా ఉండు. దేవునికి నమ్మకంగా ఉండు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు ఊరుకోడు అనే భయం నీ గుండెల్లో కలిగి ఉండు చాలు. ఏ చేసినా దేవుని దగ్గర నుంచి మనం తప్పించుకోలేము, దేవుని శిక్ష మన మీదకి వస్తుంది అనే గుండెల్లో భయం కలిగి ఉంటే నిన్ను దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఎక్కడున్నా కానీ. ఆ భయం లేకుండా ప్రవర్తించి చేస్తే మాత్రం శిక్ష తప్పదు. కనుక అందరూ మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రభు సన్నిధిలో ప్రభు చేతులకు మిమ్మల్ని మీరు సమర్పించుకొని, ప్రభా, జీవితకాలం అంతయు నమ్మకమైన జీవితం చేయడానికి కృప దయచేయండి అయ్యా. నన్ను ఆశీర్వాదకరంగా మార్చండి, నన్ను దీవెనకరంగా మార్చండి ప్రభువా. అందరూ ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును మీరు సెలవిచ్చారు. నమ్మకమైన శ్రేష్ఠ జీవితాన్ని నాకు అనుగ్రహించు నాయన. యథార్థంగా ఉండు నాకు నేర్పించండి. నీ యందు భయభక్తులు కలిగి ఉండు నాకు నేర్పించండి ప్రభువా. పనిలో నమ్మకముగా, నైనా ద్రవ్యములో నమ్మకముగా, అన్ని విషయాల్లో నమ్మకముగా, పరుల సొమ్ముల విషయంలో నమ్మకంగా, మరణము వరకు నమ్మకంగా అయ్యా తండ్రి, దైవజనులకు నమ్మకంగా, సంఘములో నమ్మకంగా ఉండని సహాయం చేయండి తండ్రి. నీ ఎదుట నేను నమ్మకంగా ఉండే కృప దయచేయండి ప్రభువా. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును మీరు సెలవిచ్చారు తండ్రి. నమ్మకమైన జీవితం, నమ్మకమైన జీవితం. ఇదిగో తలాంతులు, నీవిచ్చిన తలాంతుల విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి ప్రభువా. నాయన, 1 తలాంతుకు తోడు ఇంకొక తలాంతు, నాయన 2కు 3 ప్రభు, 3కు 4, నాయన 5కు 10 సంపాదించుకునే కృప దయచేయమని అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. దేవుని మీద నింద వేయడం సరైనది కాదు. నువ్వు సోమరితనాన్ని విడిచిపెట్టి కష్టపడి పని చేసుకొని దేవునిపై ఆధారపడుతూ దేవుని సన్నిధిలో జీవించుచు దేవునికి నమ్మకంగా ఉంటూ, దేవుడు నిన్ను ఏ స్థలం ముందు ఉంచాడో, ఏ చోట ఉంచాడో, ఏ స్థితిలో ఉంచాడో ఆ చోట నీవు దేవుని స్మరిస్తూ, దేవుని జ్ఞాపకాలలో నీ జ్ఞాపకాలలో దేవుడు ఉన్నట్లుగా నిరంతరము నీ జ్ఞాపకాలలో దేవుని స్మరిస్తూ దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నట్లయితే ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు ఉంచి ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకురాలు మీ కొరకు ప్రార్థన చేస్తుండగా అందరూ ప్రార్థనలో ఏకీభవించండి.